25,000 ముందు నెంబర్ కూడా ఇచ్చినట్టు 11,000 మంది ప్రాక్టికల్ రాస్తున్నారు, 25,000 థియరీ రాస్తున్నారు. సో ఈ 11,407 మంది తాలూకు ఒక 71 కాలేజీలు సెలెక్ట్ చేశారు. సో ఈ 71 కాలేజీలు అన్ని రకాలు ఉన్నాయి. దీంట్లో మన డిఈఓ గారి కంట్రోల్లో నడిపేటువంటి స్కూల్స్ కూడా దాంట్లో ఉన్నాయి. కొన్ని ఈ కేజీబీవీ స్కూల్ లాంటివి, కొన్ని మోడల్ స్కూల్స్ ఇవి ఉన్నాయి. సో వాటి తాలూకు అక్కడ జరుగుతున్నప్పుడు మీ మేనేజ్మెంట్ని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ప్రాపర్గా చేయమని చెప్పండి. సో అది ఇంపార్టెంట్. సో వీళ్ళ తాలూకు కోఆర్డినేషన్ ఆర్ఐఓ గారి నెంబర్ మీకు ఎట్టుబడి ఉంటుంది. మీకు ఆల్రెడీ కో డిపార్ట్మెంటే కాబట్టి మీకు వాళ్ళతో ప్రాక్టికల్గా అవగాహన చేసుకోండి. మిగిలినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఆల్రెడీ ఏదైతే ఉందో మనం ఎప్పుడు చేసేటువంటి స్టేక్ హోల్డర్స్గా మనం ఉన్నాం కాబట్టి అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి దాని ప్రకారం ఫాలో చేసుకోండి. ముఖ్యంగా ఆర్టీసీ వారు మీకు ఇందాక ఈ ఎగ్జామినేషన్ మామూలు ఎగ్జామినేషన్ తక్కువ మంది ముందుగా ప్లానింగ్ వస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఇది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, ఇంకా పిల్లలు అంత కేర్ రాదు, కొంత నెగ్లిజెన్సీ ఉంటుంది. టైంకి షార్ట్ టైంలో బయలుదేరతాడు. 8కి ఎగ్జామ్ అంటే 7:30 బయలుదేరేవాడు కూడా ఉంటాడు. ఒక గంట ముందు ఉందామని ఆలోచన కూడా ఉండదు. సహజంగా అప్పటికి అంత మెచ్యూరిటీ లెవెల్ రాదు. అంటే మీరు బస్సులు ఫ్రీక్వెన్సీ ఆ టైంలో పెట్టుకోండి. కొంచెం ఎర్లీ అవర్స్లో వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇందాక వాళ్ళు చెప్పినట్టు నాగరి, కుప్పము, కొన్ని ఏరియాలో విజయపురం నుంచి వచ్చేటువంటి ఏరియాలో కొంత ప్రాబ్లం ఉంటుంది. రిమోట్ ఏరియాలో అది ఒకసారి వర్కౌట్ చేసుకోండి. ఇంక ఎలక్ట్రిసిటీ కాలేజీ ఉన్నాయి, అన్ని 5, 6 ఉంటాయి. వాళ్ళకి ఇచ్చేయండి, ఆ బాధ్యత పెట్టేయండి, వాళ్ళు చూసుకుంటారు. 8 సాయంత్రం 5 దాకా ఎలా ఉంటారు? లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి చూసుకోండి. సో 8 to 5 ప్రొసీడింగ్స్ ఇచ్చేయండి. 71 కాలేజీకి ఇచ్చేటటువంటి వాళ్ళు 2 ఇస్తే ఒక్కొక్క కాలేజీకి 2 ఇస్తారా? 2 సార్. 2 ఇచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వండి. ఆ ప్రొసీడింగ్ కాబట్టి మార్చేయండి. మీకు తర్వాత ఆర్టీసీ అయిపోయింది, మెడికల్ అయిపోయింది. ఇంకా మాది మీరు నోట్ చేసుకున్నాక మన వైపు నుంచి మన తహసీల్దార్ లెటర్ పెట్టండి. 144 ఆర్డర్స్ పాతది, ఇప్పుడు కొత్త దాని ప్రకారం వేరే ప్రకారం పెట్టి ప్రాబ్లికేషన్ మీకు ఏమున్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి అవసరం ఉండకపోవచ్చు. థియరీ అప్పుడు వాళ్ళు ఏదో మార్చుకుంటారు, కొన్ని 50% 50% ఉంటుంది, ఆ ప్రకారం మార్చుకుంటారు. 27వ తారీఖు నుంచి గతంలో ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కూడా ఫిబ్రవరి, మార్చిలో అలా జరుగుతుంది. కానీ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చాలా రిఫార్మ్స్ వచ్చాయి కాబట్టి అక్కడ నుంచి ముందుకు తీసుకొచ్చారు. సో అందువల్ల జనవరిలోనే ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి. ప్రాక్టికల్స్లో మనకు మొత్తం జిల్లా స్థాయిలో 71 కేంద్రాలు ఉన్నాయి, 71 సెంటర్స్ ఉన్నాయి. ఈ 71 సెంటర్స్లో 27వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. అయితే 71 సెంటర్లు ఒకేసారి జరగవు. వాటిని 3 స్కూళ్ళుగా డివైడ్ చేశారు. మొదటి స్కూల్లో ఒక 12 సెంటర్లు, రెండో స్కూల్ అంటే మొదటి స్కూల్ అంటే 27వ తారీఖు నుంచి 31 వరకు సార్, అది ఫస్ట్ స్కూల్. అదేవిధంగా 1 నుంచి 5 వరకు రెండో స్కూల్, అందులో ఒక 23 సెంటర్లు, 23 చోట్ల మాత్రమే పరీక్షలు జరుగుతుంటాయి. ఇక 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మూడో స్కూల్ అంటారు, అందులో ఒక 36 సెంటర్లలో పరీక్షలు జరుగుతుంటాయి. మన జిల్లాలో అన్ని ఎక్కువ గవర్నమెంట్ కళాశాలలు ఉంటాయి, ప్రైవేట్ కళాశాలలు తక్కువ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒకేసారి సీక్వెన్స్ జరుగుతుంది. 27 నుంచి 10వ తారీఖు వరకు జరుగుతుంది. మధ్యలో సెలవులు అంటూ ఉండవు సార్, ఆదివారాలు అంటూ సెలవులు ఉండవు సార్. ఆదివారాలు కూడా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి సార్. సో ఇది మా యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇది. అయితే మీకు అందరికీ మీ అందరి యొక్క కోఆపరేషన్ కావాలి. కేంద్రాల్లో వాళ్ళు భారతీయ నాగరిక సురక్ష సంస్థ ద్వారా అంటే గతంలో వర్క్ కూడా ఉంటారు సార్, ఇప్పుడు అది పెడతాం సార్. అయితే పోలీస్ స్టేషన్తో వాళ్ళు డైరెక్ట్గా ఏం వర్క్ ఉండదు సార్. ఈ పరీక్షా కేంద్రం వద్ద మీరు రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కాబట్టి అది ఒకటి కావాల్సి ఉంటుంది అన్నట్టు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు పోలీస్ స్టేషన్తో మాకు డైరెక్ట్గా వర్క్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ వర్క్ ఉండదు. క్వశ్చన్ పేపర్ కానివ్వండి, మార్క్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఆన్లైన్లో జరుగుతాయి కాబట్టి. అయితే మీ ద్వారా మాకు కావాల్సిన విషయాలు అంటే ఆ సెంటర్స్ ఎక్కడైనా ప్రాబ్లమాటిక్ సెంటర్స్ ఉన్నప్పుడు మీ దృష్టికి వచ్చినట్లయితే దాన్ని ఇమీడియట్గా మీరు ఒక్కసారి ఒక 2-3 రౌండ్లు ఫ్రీక్వెంట్ రౌండ్స్ చేస్తున్నట్లయితే చాలా సార్ ఉంటారు. కేజీపీలు, మోడల్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. వాళ్ళు ఏదో చిన్న చిన్న కారణాలు చెప్పి
సహకరించి వాళ్ళని మాకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా కొన్ని చోట్ల కంబైన్డ్ క్యాంపసెస్ ఉంటాయి. అటువంటిప్పుడు ఆ ల్యాబ్ దగ్గర హై స్కూల్ పిల్లల్ని కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉండేట్టుగా బాగా పెట్టండి సార్. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ సార్ మెడికల్ డిపార్ట్మెంట్ మీ యొక్క సహకారం మాకు చాలా కావాలి సార్. ఒక ఎందుకంటే 2 పూటలా జరుగుతుంది సార్ ఖర్చు. అది కాబట్టి ఆ సెంటర్స్ చెప్తాం సార్ 9 to 5 సార్. పొద్దున 9 to 12కి 2 to 5 పిల్లలు ఆ ల్యాబ్లో కొంతమంది పిల్లలు అలాగే 3 గంటల సేపు 2 గంటలు ఎక్స్పెరిమెంట్స్ కొన్ని ఉంటాయి. సో ఆ పిల్లలకి ఏమో ఇబ్బంది సార్ 9 వస్తుంది సార్. ఈ ఎగ్జామ్ 8కి అవుతుందా? మాకు మిగతా అరేంజ్ ఉంటుంది సార్. ఎగ్జామ్ స్టార్ట్ అయితే 9 ఎగ్జామ్ 9కి ఒకసారి స్టార్ట్ అయితే 7 వరకు అంటే 27 నుంచి 10 వరకు అలాగే. కాబట్టి వారి ఇంటి దగ్గర 7 గంటలకు 7 గంటలకు అలా బయలుదేరుతుంటారు. అంటే అలా ఏమైనా మీకు ప్రాక్టికల్ ఆఫర్ ఉందా యాక్చువల్గా కొన్ని రూల్స్ ఉంటాయి సార్. అదే చెప్పాలి అది స్పెసిఫిక్గా ఏమైనా ఫలానా సెంటర్లో పిల్లలకి అందుబాటులో రాలేక ఇబ్బంది పడ్డారు అన్నది ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే వాళ్ళ దృష్టిలో గట్టిగా పెడితే వాళ్ళు ప్లాన్ చేస్తారు. రొటీన్గా జరిగిపోతుంటాయి. కానీ ఎక్కడో ఒక చోట 1 కార్నర్లోనో ఎక్కడో ఒక బస్సు రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, అవి ఉంటే స్పెసిఫై చేయండి. ఇబ్బంది ఉంటాయి. మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే విజయపురం పట్టణం నిండ్రా మండలం నుంచి పిల్లలు నగిరి కేంద్రాల నుంచి పరిచయం. అది నోట్ చేసుకోండి ఆఫీస్ వారు. ఎందుకంటే మీకు మామూలు రొటీన్గా వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని కార్నర్లో ఉంటుండే పిల్లలు వాళ్ళకి అక్కడ బస్సు మీరు మామూలుగా వెళ్ళిపోయింది అనుకుంటారు. అక్కడ పోకుండా ఒక్కొక్కసారి ఏదైనా ఆగిపోయి ఉంటాయి. అలాంటి సందర్భంలో వాళ్ళ కెరీర్ పాడవుతుంది. అది ఇంపార్టెంట్. విజయపురం ఈ 3 కొంచెం రిమోట్గా ఉండేటువంటి ఏరియాలు కాబట్టి మాకు గతంలో అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్. మీరు స్పెసిఫై చేయకపోతే వాళ్ళకి తెలియదు. మీకు ప్రాక్టికల్గా ఎప్పుడైతే గతంలో ఇబ్బంది వచ్చేవారైనా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ కంప్లైంట్ ఇచ్చుంటే మేము ఇబ్బంది పడ్డామంటే అట్లాంటి వాళ్ళకి ఇయ్యండి. ట్రిప్ ఈ 2 కరెక్ట్గా చూసుకోండి సార్. అది ఇంపార్టెంట్. మీరు 4 ట్రిప్పు తిరగాల్సిన మళ్ళీ సండే రోజు స్టార్టింగ్ వచ్చే ట్రిప్పు ఎండింగ్ వెళ్ళే ట్రిప్పు ఈ 2 జాగ్రత్తగా చూసుకోండి సార్. మామూలుగా పెట్టేదానికంటే కొంచెం అది చూసుకోవాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడి నుంచి వచ్చేవాళ్ళని బట్టి మీ బస్సులు ఎన్ని చేయగలుగుతాము. ఫస్ట్ ట్రిప్ ఒకసారి 4 బస్సులు, మధ్యలో అంత అవసరం లేదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు 4 బస్సులు అంతే.